రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఏలుబడిలో రాష్ట్ర వ్యాప్తంగా పాలన స్తంభించిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి చెత్త సేకరణకు ట్రాక్టర్ ఇస్తే రేవంత్ పాలనలో కనీసం ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయించలేని దుస్థితి వచ్చిందన్నారు. హెలికాప్టర్లో ఇంధనం పోయటానికి డబ్బులుంటాయి, కానీ ట్రాక్టర్లలో డీజిల్ పోయటానికి డబ్బులు లేవా అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయటమే కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని చురకలంటించారు. మెదక్ జిల్లా చిప్పలకుర్తిలో 20 రోజులుగా చెత్త సేకరించకుండా నిలిచిపోయిన ట్రాక్టర్ను ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి హరీష్ రావు పరిశీలించారు. లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మేము ఇక్కడ ఒక కార్యక్రమానికి వెళ్తూ దారి మధ్యలో చిప్పలకుర్తి గ్రామంలో ఆగడం జరిగింది. సో ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ను పెట్టి 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీసే పరిస్థితి లేదు. మేము అక్కడికి వచ్చినప్పుడు ట్రాక్టర్ డ్రైవరు, అందులో పనిచేసే కార్మికుడు కూడా అక్కడే ఉన్నారు. వారిని పలకరిస్తే ట్రాక్టర్లో గాసం లేదు సార్, డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీయడం లేదు అని వారు చెప్తా ఉన్నారు. ప్రజలు మా మీద కోపానికి వస్తున్నారు. ట్రాక్టర్ను ఎందుకు తేవడం లేదంటే గాసం లేదని పబ్లిక్ మేము చెప్తున్నాం సార్ అంటున్నారు. ఆ ట్రాక్టర్కు గత ఏడాది నర్థం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు, ఫిల్టర్ చేంజ్ చేయలేదు, ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించడం లేదు, ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కట్టలేదు, ట్రాక్టర్కు రోడ్ ట్యాక్స్ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టలేదు. చివరికి డీజిల్కు డబ్బులు లేక తాళం చేయిలన్నీ కూడా ఎంపీడీఓకి అప్పచెప్పినామని పంచాయత్ సెక్రటరీ గారు చెప్తున్నారు. కేసీఆర్ ట్రాక్టర్ కొనిపెట్టిండు, వెకాల డీజిల్ వచ్చి నడిపించే తెలివి లేదా మీకు? ఇక ఆయిల్ మార్చే తెలివి లేదా మీకు? ఇది ఏం గవర్నమెంట్ అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పల్లెలన్నీ ఆగమైపోయిన పరిస్థితి ఉంది. ఏ పథకం కూడా కొనెళ్తలేదు. గ్యాస్ సిలిండర్ పైసలు పడక 3 నెలలు అయిపోయాయి. అన్నీ ఆగమాగం, అంతా సగం సగం. మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? ట్రాక్టర్ మూలక పెడతావా? కేసీఆర్ ఉన్నప్పుడు రోజు ఇంటింటికి ట్రాక్టర్ వచ్చి చెత్త ఎత్తుకపోవు. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ట్రాక్టర్ తెచ్చినావు, మూలకు పెట్టినావు. ఇదేనా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే? కేసీఆర్ కంటే మంచిగా చేయాలి, కానీ కేసీఆర్ చేసిన పనిని పక్కకు పెడితే ఆనవాళ్ళే. బుగ్గలేసే తెలివి లేదా? ట్రాక్టర్ నడిపే తెలివి లేదా? ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ని మర్పిస్తా అంటే ఏం మర్పిస్తావు బిడ్డ? ట్రాక్టర్ పక్కకు పెట్టుడు, బుగ్గలేకపోడు, కేసీఆర్ మర్పించుడా? ఇదా నువ్వు చేసే పని? ఇదేనా ప్రజలకు నువ్వు చేసే సేవ? ఏం చెప్పినావు నువ్వు అన్నాడు. 4,000 పింఛన్ అంటివి, 74,000 పింఛన్. తులం బంగారం అంటివి, 70 తులం బంగారం. మహాలక్ష్మి అక్కజల్లలకు నెలకు 2,500 వేస్తాను, ఎడవైంది నీ 2,500. పాపం సఫాయి కార్మికులు పొద్దున్న దాకా పనిచేస్తారు, గాల జీతం కూడా పడకని పరిస్థితి ఏర్పడేది నీకు. కాంట్రాక్టర్లకు మాత్రం 10%, 20% కమిషన్లు తీసుకొని బిల్లులు అయితే ఇస్తారు. ఈ సఫాయి కార్మికులు కమిషన్ ఇస్తలేనట్టున్నారు, పాపంలో జీతం పట్టలేనట్టుంది. వాళ్ళకు ఉండే జీతమే తక్కువనే. ఇప్పటికైనా కళ్ళు తెరువు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. అప్పు లేని పంచాయతీ సెక్రటరీ లేరు. ఇలా పాపం అమ్మాయి ఎంత 80,000 అన్నది ఇంతకుముందు. తెలంగాణలో ఏ ఊరికన్నా 50,000 నుంచి 2 లక్షల రూపాయలు అప్పుల పాలైంది సెక్రటరీలు. బంగారం కుదబెట్టి అప్పు తెచ్చారు, 3 రూపాయల మిత్తికి తెచ్చి నడిపించారు. ఇప్పుడు సర్పంచులు లేక జనమంతా సెక్రటరీలను తిడుతున్నారు. వాళ్ళకే ముంగడ కనబడతారు, ఎదురుగా కనుక ఏమైనా ట్రాక్టర్ నడతలేదని సెక్రటరీలను తిడితే ఇజ్జత్కో గౌరవానికో ఇగరాకపోతాయా అని పెట్టి ఇప్పుడు వాళ్ళ చేతులు ఎత్తారు. ఇక మాకు శాతం అయితే లేదంటే తాలబ్షేలు వాపసు ఇచ్చే కాడికి వచ్చింది. అప్పు లేని పంచాయతీ సెక్రటరీ తెలంగాణలో లేడు. మాజీ సర్పంచ్ల బిల్లులు ఈ రోజు వరకు విడుదల కాలేదు. పాపం దిగిపోయి ఏడాది అర్థమైనా మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇస్తలేవు. మార్పు అంటే ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది, 3 గంటలకు అంటున్నారు. వెంటనే క్యాబినెట్ మీటింగ్లో చర్చించండి. వర్షాకాలం ప్రారంభమైంది, డయేరియా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి. పంచాయత్ సెక్రటరీల అప్పులు క్లియర్ చేయండి. ట్రాక్టర్లలో డీజిల్ పోసి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టండి. వర్షాకాలంలో పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టండి. కళ్ళు తెరిచి పాలన మీద దృష్టి పెట్టండి.